హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య మత్తు వదలరట్టు రితేష్ రాణా సీక్వల్ ట్రైలర్ అయితే వచ్చింది. జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది భయ్య. నేనైతే పిచ్చి వెయిటింగ్, ఎందుకంటే మత్తు వదలరా మూవీకి అయితే నేనైతే కొంచెం ఫ్యాన్ భయ్య. నాకు చాలా ఇష్టం మూవీ, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్రైమ్ సైలెంట్ కామెడీ నాకు బాగా నచ్చుతాయి కామెడీలో. ఎందుకంటే కామెడీ చాలా మందికి ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కామెడీలో. నాకు ఈ టైప్ ఆఫ్ కామెడీ మూవీస్ అంటే ఇష్టం. సో అందుకే నేను పిచ్చ వెయిట్ చేసా. ట్రైలర్ ఫస్ట్ ఒపీనియన్ అయితే నాకైతే నచ్చింది భయ్య. ఇక ఫుల్గా డీప్గా వెళ్ళి మాట్లాడేసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చుంటే భయ్య, ఎవ్రీ లాంగ్వేజ్, తెలుగు అని కాదు, హిందీ అని కాదు, మలయాళం, తమిళ్ ఏదన్నా ఓకే, జపనీస్ కానీ, కొరియన్స్ కానీ, మన ఛానల్లో ప్రతిదీ రివ్యూ వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే ట్రైలర్ మంచిగా క్యూఆర్ కోడ్తో స్టార్ట్ అవుతుంది భయ్య. అందరూ స్కాన్ చేసి ఏంటంటని చూసేద్దు, నేను చెప్పేస్తా కదా. స్కాన్ చేస్తే ప్రైమ్ వీడియో ఓపెన్ అవుద్ది. మొత్తం వదలరా ఫస్ట్ మూవీ ఓపెన్ అవుద్ది అనమాట. చూడమని చెప్పేసి క్యూఆర్ కోడ్ ఇచ్చారు వాళ్ళు. ఈసారి క్యూఆర్ కోడ్ని గట్టిగానే వాడుతున్నారు మూవీ టీము. ఎందుకంటే మొన్న ఒక టీజర్ దాంట్లో కూడా క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తారు, అది కూడా స్కాన్ చేసి చూసాం. అలాగే సీక్వెల్ వస్తుంది కాబట్టి ఒకసారి ముందు మూవీ చూడని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఇలా మధ్యలో 2-3 ఇంకా క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. సో అందులో మీమ్స్ ప్లాన్ చేశారు భయ్య. అవి కూడా ఓపెన్ చేసి చూడాల్సిన పని లేదు. బ్రహ్మానంద మీమ్స్ ఉంటాయి ఆ క్యూఆర్ కోడ్స్లో. నాకు పర్టికులర్గా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఈ ట్రైలర్ వచ్చేసరికి ఫస్ట్ స్టోరీ ప్లాట్ ఓ మాదిరిగా అర్థమవుతుంది. మన వాళ్ళిద్దరు సత్య అండ్ మన హీరో కలిపి ఒక హీ టీమ్ ఏజెన్సీలో వర్క్ చేస్తారు, మిషన్స్ తీసుకుంటారు, వాటిని సాల్వ్ చేస్తుంటారు. బట్ వన్ ఫైన్ డే ఇన్సిడెంట్స్ జరిగి వీళ్ళ ఇరుక్కోవడం జరుగుతుంది. సో వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకి ఆపోజిట్ అవుతుంది అనమాట. సో అందులోంచి ఎలా తప్పించుకున్నారన్నదే నాకు అర్థమైన కాన్సెప్ట్ భయ్య. ఈవెన్ మొత్తం వదలరాలో కూడా ఒక మర్డర్ కేసులు ఇరుక్కుని అందులోంచి ఎలా బయటపడ్డారు అన్నది ఉంటుంది. సో ఇందులో మరి సేమ్ అలాగే మర్డర్ కేసులు ఇలాంటివి పెట్టుకోకుండా సంథింగ్ ఏదో కేసులు ఇరుక్కున్నారు మొత్తానికి, అది మాత్రం అర్థమవుతుంది. కాన్సెప్ట్ అయితే అదే విధంగా ఉంటుంది, కానీ తీసుకెళ్లే విధానం అయితే మారుద్దని నేను అనుకుంటున్నా భయ్య. నాకైతే నచ్చింది. ఆ హీ టీమ్ కానీ, ఆ ఏజెన్సీలో పెడుతున్న సునీల్ ద్వారా పెడుతున్న కామెడీ సీన్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా సత్య వన్ లైనర్స్ భయ్య. ట్రైలర్ మొత్తం అబ్జర్వ్ చేస్తే హీరో డైలాగ్స్ కన్నా సత్య డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మూవీలో సత్య వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు కూడా నాకు తెలిసి వాటికే గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. సత్య బెస్ట్ కమెడియన్ ఆర్టిస్ట్ భయ్య. ఎందుకంటే తను డైలాగ్స్ చెప్తున్నప్పుడు తన ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ వేరియేషన్స్ కానీ కామెడీ కరెక్ట్గా పండిస్తాడు. అది మనకి కనెక్ట్ అవుద్ది అనమాట. అందుకే సత్య కామెడీ వర్కౌట్ అవుద్ది, ఆ వన్ లైనర్స్ ఇవన్నీ. సో ఇప్పుడు కూడా నాకైతే వర్కౌట్ అయింది. ట్రైలర్ అయితే గట్టిగానే పెట్టారు. సత్య డైలాగ్స్ అన్ని చాలా ఉన్నాయి, చూడండి. నాకైతే బాగా నచ్చింది భయ్య. అండ్ మ్యూజిక్ బై కాలభైరవ. మత్తు వదలరా 1లో ఉన్న ఆ టచ్ ఏదైతే ఉందో, ఆ టచ్ అయితే ఇందులో మిస్ అవ్వలేదు భయ్య. పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు మ్యూజిక్ ని. అలా ట్రైలర్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక బార్ లో సడన్ గా మత్తు వదలరా మ్యూజిక్ వచ్చి, అదే ఫస్ట్ మూవీలో మ్యూజిక్ వచ్చి హీరో ఎక్స్ప్రెషన్ పెడతాడు ఏడుస్తున్నట్టు. అలా మత్తు వదలరా వైబ్స్ వచ్చాయి భయ్య నాకైతే. సో ఇందులో కూడా గట్టిగా సెట్ చేశారు మ్యూజిక్ ని, అంటే పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు అనిపించింది కాలభైరవ గారు. అండ్ ఉన్న బీజిఎం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ బీజిఎం అంతగా ఫ్రెష్ గా ఉంది. అండ్ మత్తు వదలరా మూవీ కొంచెం గుర్తొచ్చేలాగే ఉంటుంది మీకు. అలా అని చెప్పి అక్కడ మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు, జస్ట్ థీమ్ మ్యూజిక్ ని యూజ్ చేసుకున్నారు. ఉన్నదంతా ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. సో కాలభైరవ్ అయితే నన్ను అయితే డిసప్పాయింట్ చేయలేదు భయ్య. ఇంకా ఫరియా అబ్దుల్లా గానీ, సత్య గానీ, హీరో యాక్టింగ్ గానీ, సునీల్ గానీ, పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే వీళ్ళు కుమ్మేస్తారు తెలిసిందే. రితేష్ రాణా గానీ కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కామెడీ పండించే వాళ్ళే ఉన్నారు మూవీలో. ఒక సీరియస్ టైప్ చేయగలరు, ఆ సీరియస్ సీన్స్ లోనే కామెడీ కూడా పండించగలిగే యాక్టర్స్ వీళ్ళందరూ. సో నేనైతే మంచి హోప్స్ పెట్టుకున్నాను. నేనైతే మూవీ మీద బాగా వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నాను నేనైతే. అండ్ మెయిన్ హైలైట్ మత్తు వదలరా మూవీకి మెయిన్ హైలైట్ కామెడీ ఏంటంటే ఆ సీరియల్. మూవీకి సంబంధం లేకుండా ఒక సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ జనరేట్ చేసిన కామెడీ అయితే వేరే లెవెల్. మత్తు వదలరాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆ కామెడీ. ప్రెసెంట్ మత్తు వదలరా 2లో కూడా ఆ సీరియల్ ఉంది, అది ఇంకా కొనసాగుతుంది. బట్ కాన్సెప్ట్ చేంజ్ చేశారు లిటరలీ భయ్య. ట్రైలర్ లాస్ట్ లో ఆ సీరియల్ సంబంధించి చిన్న షార్ట్స్ ఇచ్చి 2 డైలాగ్స్ పెట్టారు. లిటరలీ తెగ నవ్వుకున్నాను నేనైతే ఆ డైలాగ్ కి. చూడండి మీరు, నాకైతే భలే అనిపించింది ఆ డైలాగ్ అయితే. ఫైనల్ షాట్ ఏం పెడతారా అని చూసా కానీ సీరియల్ ఎక్స్పెక్ట్ చేయలే. సో నాకు బాగా నచ్చింది ఆ షాట్. అండ్ ఇంకా అదే భయ్య, ఇంకా నాకైతే ట్రైలర్ నచ్చింది. September 13 కోసం నేనైతే వెయిటింగ్. మూవీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ ఆ రోజు ఏ మూవీస్ ఉన్నా సరే కానీ నేను ఫస్ట్ మాత్రం ప్రిఫరెన్స్ అయితే మత్తు వదలరా 2కే ఇస్తాను. మార్నింగ్ షోకే వెళ్తా ఖచ్చితంగా. మీకు ఆఫ్టర్నూన్ కల్లా రివ్యూ వచ్చేస్తుంది మన ఛానల్లో, డౌటే లేదు. అంటే ఒకసారి ట్రైలర్ చూడకపోతే చూసేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నేనైతే మ్యాక్సిమం భయ్య రితేష్ రాణా మీద నమ్మకం పెట్టుకుని వెళ్తున్నా.
ఎందుకంటే మత్తు వదలరా కానీ, హ్యాపీ బర్త్డే కానీ, ఇప్పుడు వచ్చి సీక్వెల్ కానీ, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీని ఎంచుకుంటాడు. రెగ్యులర్ కామెడీ అయితే మెయింటైన్ చేయడు రితేష్ రాణా ఎప్పుడు కూడా. సో ఈ టైప్ ఆఫ్ కామెడీ జోనర్స్ ఏంటంటే అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు చెప్పలేం. కామెడీ పరంగా చెప్తున్నా కదా, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పా, డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి భయ్య కామెడీ వేలో. సో ఎవరికి వాళ్ళు ఒపీనియన్ల మీద ఆధారపడకుండా మీ ఒపీనియన్ మీరు తీసుకుంటే చాలా బెస్ట్. నాకైతే ట్రైలర్ నచ్చింది, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో, మీ టేస్ట్లు ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ట్రైలర్లో, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే నేను మాట్లాడుతూనే ఉంటాను డైలీ. ఒక లిమిట్తో ఆపాలి కాబట్టి నేను ఇప్పుడు ఆపేస్తున్నా. ఇంకా మూవీ వచ్చాక రివ్యూలో మాట్లాడుకుందాం మొత్తం విషయాలన్నీ. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నా వీడియోస్ చేయడానికి, ఫోన్ అస్సలు బాగా, ఒకసారి డిస్ప్లే అంతా పోయింది, కనిపించినంత వరకు ఎడిట్ చేస్తున్నా. అంటే క్వాలిటీ 1080 నుంచి 720p చేస్తాను భయ్యా, ఎందుకంటే డేటా వాచిపోతుంది నాకు వేయించుకోవడానికి. రీఛార్జ్ల మీద రీఛార్జ్లు అయిపోతున్నాయి ఇక్కడ, మనకేం ఇన్కమ్ సోర్స్ లేదు, జాబ్ కూడా అంతంత మాత్రాన. ఈవెన్ ఫ్రైడే మూవీస్కి వెళ్ళడానికి కూడా మనం అప్పు చేసి వెళ్ళాలి. ఇంత కష్టపడి రివ్యూస్ పెడుతున్నాం, ఇంత కష్టపడి కంటెంట్ తీసుకొస్తాం. జస్ట్ మీరు చేయాల్సింది ఒకే ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.